వైఫల్య భయం. ఇది ఈ భయం మనసులో ఉన్నట్లయితే ఏదైనా కొత్త పనులు చేపడదామంటే అవి గూడా ఫెయిల్ అవుతాయేమో, అవి గూడా చేయలేనేమో, అవి గూడా నా వల్ల అవ్వదేమో అనే ఒక సంశయాన్ని ముందుకు తోస్తూ కొత్త పనులు చేపట్టడం కూడా వెనకబడేట్టు చేస్తుంది వైఫల్య భయం. ఈ వైఫల్య భయం మనసులో ఉన్నట్లయితే నిరంతరం చేసే పనులకు కూడా అడ్డుపడుతూ ఉంటుంది. మనం ఏ పని చేద్దామన్నా కూడా ఫెయిలే అవుతావు నువ్వు. నీ వల్ల అవ్వదు. నీకు ఫెయిల్యూరే వైఫల్యం ఎదురవుతుంది. ఈ రకమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉంటుంది. ఈ వైఫల్య భయాన్ని మనము దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు ఈ వైఫల్య భయం ఎలా ఉంటుంది మనసులో? ఎలా ఏర్పడి ఉంటుంది అని ఆలోచిస్తే సాధారణంగా ఎవరైనా సరే ఏమైనా పనులు నిత్యం చేస్తూ ఉన్న క్రమంలో ఆయా వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయని చెప్పుకున్నాం. వ్యక్తికి వ్యక్తికి మధ్య తెలివితేటల విషయంలోనూ, సమర్థత విషయంలోనూ, చురుకుతనం విషయంలోనూ, మానసికమైనటువంటి సామర్థ్యాల విషయంలో తేడాలుంటాయి. అవన్నీ కూడా మనకి చిన్నప్పుడు పెంపకంలో అవన్నీ గూడా మనకొస్తాయి. పేరెంట్స్ దగ్గర మంచి గుణాలుంటే మనకొస్తాయి. పేరెంట్స్ దగ్గర ఏ గుణాలుంటే అవే వస్తాయి గాబట్టి, దాన్ని మన నిమిత్తం ఏం లేదు. ఏవైతే గుణాలు మనలో ఏర్పరచబడ్డామో వాటి ప్రకారమే జీవిస్తూ ఉంటాం. మార్చాలి అనుకున్నట్లయితే పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి మార్చుకోవాల్సొస్తుంది. అయితే ఆ మార్పుని తెలుసుకోవటం, మారాలని ప్రయత్నించడం ఇదంతా కూడా కొద్దిగా శ్రమతో కూడుకున్న పని. చాలా ఇష్టంతో చేయాల్సిన పని. అటువంటప్పుడు మాత్రమే మానసిక సమస్యల నుంచి మార్పు సాధ్యమవుతుంది. ఆ సందర్భాల్లో మనం మానసికమైనటువంటి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వాటి గురించి శ్రమించి మనం పోగొట్టుకోవాల్సొస్తుంది. అయితే ఇక్కడ మనం ఈ మానసికమైనటువంటి వైఫల్య భయం ఏం చేస్తుందంటే కొత్త పనులు చేపట్టడానికి ఇబ్బంది చేస్తూ ఉంటుంది. ఏదైనా పని వచ్చినప్పుడు ఏమో మళ్ళీ ఫెయిల్యూర్ వస్తుందేమో, ఇంతకుముందు చాలా ఫెయిల్యూర్స్ చేసాం, చాలా బాధలు అనుభవించాం, మళ్ళీ ఎందుకు కొత్త పని? ఈ రకమైనటువంటి మనసు పని పట్ల నిరుత్సాహాన్ని పెంచుతుంది. ఉత్సాహం పెంచకుండా. అంతకుముందు చేసిన పనులు కొన్ని వైఫల్యం అవ్వడం, ఆ కారణంగా వైఫల్య భయం మనసులో ఉంటుంది. ఎంచుకున్న చేసే ప్రతి పనిలోనూ ఆయా సామర్థ్యాలను బట్టి వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యాల్లో తేడా ఉంటుంది. కుటుంబం నుంచి వస్తుందని చెప్పుకున్నాం. కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏ సామర్థ్యమైతే నీకుందో దాని ప్రకారం నువ్వు వెంటనే విజయం రావచ్చు నీకు. లేకపోతే ఆలస్యం అవ్వచ్చు. లేకపోతే విజయం దూరంగా ఉండొచ్చు. అయితే ఇందులో వెంటనే విజయం వస్తే ఓకే. సరే సరైనటువంటి పెంపకం, మంచి వ్యక్తిత్వం ఇవ్వబడిందని నువ్వు అర్థం చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా సమాజంలో ముందుంటారు. సమాజంలో ఉన్నతమైన పదవుల్లో ఉంటారు. ఉన్నతమైనటువంటి హోదాల్లో ఉంటారు. ఓకే. కానీ మిగిలిన విషయంలో ఆలోచించినట్లయితే ఆ సామర్థ్యం తక్కువున్నప్పుడు, బాగా తక్కువున్నప్పుడు కూడా ఈ వైఫల్యాలు ముందు ఏర్పడిన కారణంగా ఆ వైఫల్య భయం అనేది మనసులో స్థిరపడిపోతుంది. అంటే ఇప్పుడు విజయం సాధించిన వారికైనా 10 పనుల్లో ఒక 7, 8 పనులు విజయం సాధిస్తారు. కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బావుంటాయి. నేను విజయం సాధిస్తాను. విజయ భావన కొనసాగుతూ ఉంటుంది. ఫెయిల్ అయిన వ్యక్తులకేంటంటే 7, 8 ఫెయిల్ అవుతారు. ఒకటో రెండో విజయం సాధిస్తారు. విజయ భావన తక్కువగా ఉంటుంది. వైఫల్య భయం ఎక్కువగా ఉంటుంది. విజయాలు ఉంటాయి. కానీ అవి తక్కువ ఉంటాయి. ఒకటో రెండో ఉంటాయి. మిగిలినవి అపజయాలు ఎక్కువుంటాయి. వైఫల్యాలు ఎక్కువుంటాయి. కాబట్టి ఈ భయం ఎక్కువ మనిషిని పీడిస్తూ ఉంటుంది. అసలు ఈ వైఫల్యానికి ఏంటి కారణం అంటే మళ్ళీ వ్యక్తిగతమైనటువంటి అసమర్థత కారణమవుతుంది. వ్యక్తిగతమైనటువంటి తేడాలు కారణమవుతాయి. వాటికి కారణం ఏమిటి అంటే మళ్ళీ బాల్యంలోకి మనం వెళ్లి చూడాల్సొస్తే అక్కడ ఉన్నటువంటి తేడాలే తర్వాత జీవితంలో కూడా మనకి ఏర్పడతాయి. అవి మనం తెలుసుకోవచ్చు. అంచేత మన నిమిత్తం లేని ఒక క్యారెక్టర్ విషయంలో ఆత్మ మానసికమైనటువంటి లక్షణాలతోటి మనం ముందుకు నడుస్తూ ఉన్నాం. ఏవైతే బాల్యంలో ఏర్పరచబడ్డాయో, మన మనసులో ఏవైతే ముద్రించబడ్డాయో, చెప్పబడ్డాయో, ఆ లక్షణాల్ని మనం కొనసాగిస్తూ జీవితం కొనసాగిస్తున్నాం.
అయితే ఇప్పుడు వైఫల్య భయం ఉన్న వ్యక్తి కొత్త పనులు చేపట్టకుండా సంకుచితమైనటువంటి జీవితంలో ఆ తక్కువ తనంలోనే జీవిస్తూ కొనసాగిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన కొత్త ఏమన్నా మనం ఎలాగో ఫెయిల్ అవుతాం కాబట్టి మళ్ళీ ఎందుకు వాడి జోలికెళ్ళడం. ఈ ఉన్నవాడితోనే మనం సర్దుకుందాం ఏదో జీవితం లాగించేద్దాం. ఈ రకమైన సర్దుబాటైన సుఖమైనది కాదు. అయినా గూడా ఆ సర్దుబాటుతో అలా ముందుకు కొనసాగడం మనం చూస్తాం. అయితే ఈ వైఫల్య భయం అనేది మన యొక్క సమర్థత మీద, వ్యక్తిగతమైనటువంటి ప్రతిభల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. అవి బాగా ఉన్నవాడు హ్యాపీగా ఉండగలుగుతాడు. వెంటనే విజయాలొస్తాయి. సమస్య లేని జీవితాన్ని అనుభవిస్తాడు ఓకే. కానీ ఈ వైఫల్యమును ఉన్న వ్యక్తులు ఏ విధంగా దాన్ని వదులుచుకోవాలి? అది వదులుచుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తులు ఆ వైఫల్య భయంతో జీవిస్తూ ఉన్నట్లయితే, ఆ వైఫల్య భయాన్ని తప్పనిసరిగా పోగొట్టుకోవాలి. ఓకే. మనం 10 ఇంతకుముందు చేపట్టిన ప్రతి 10 పనులు తీసుకుంటే అందులో 8 ఫెయిల్ అయ్యాం. 1, 2 విజయాలున్నాయి. అసలు 0 విజయాలు ఉండటం అనేది అసాధ్యం గూడా. అంటే విజయాలు లేకుండా ఉండటం అసాధ్యం. ఏవో కొన్ని విజయాలుంటాయి. అవి తక్కువగా ఉంటాయి. తక్కువ స్థాయిలో ఉంటాయి. ఒకటో రెండో విజయాలుంటాయి. ఇప్పుడు అవే మనకి ముఖ్యం. ఆ ఏవైతే ఒకటో రెండో విజయాలు సాధించామో అవే ప్రస్తుతం మనకి చాలా ముఖ్యం. వాటిని మనం ప్రధానంగా తీసుకోవాలి. వాటిని ఎక్కువగా మనము గుర్తుకు తెచ్చుకోవాలి. ఒక నోట్స్ పెట్టుకొని ఆ పనులు ఏం చేశామో ఆ పనులు పుస్తకంలో రాసి, అది విజయ క్రమాన్ని మనం రాయాలి. వాటి గురించి మనం మొదటి నుంచి ఏం చేశాం? ఎలా విజయం సాధించాం? ఆ 2 పనులుంటాయి. 10 పనుల్లో 2 పనులుంటాయి. వాటికి సంబంధించి నోట్స్ తయారు చేసుకోండి. ఆ రెండిటి విజయాలు మనం ఎలా సాధించాం? ఆ విజయ సాధనలో మనం ఏం చేశాం? మన ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? మన శ్రమ ఎలా పడ్డాము? ఎలా మొదటి నుంచి చివరి వరకు విజయం వరకు సాధించుకుంటూ వచ్చాం? అనేది ఆ రెండిటికి సంబంధించిన నోట్స్ ముందు ప్రిపేర్ చేయాలి. నోట్స్ ప్రిపేర్ చేసి అది ముందుగా బల్ల మీద పెట్టుకోవాలి. మనం ప్రతిరోజు ఎక్కడైతే కూర్చుంటామో, చదువుతామో, మన పుస్తకాలుంటాయో, మనం నిత్యం ఎక్కడైతే ఎక్కువ గడుపుతూ ఉంటామో, ఆ ప్రదేశంలో ఆ పుస్తకం పెట్టాలి. ఆ 2 విజయాల్ని గూడా వీలున్నప్పుడల్లా పగలు, రాత్రి ఏ తేడా లేకుండా లేవంగానే ఒకసారి చదవటం. రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి చదవటం. మిగిలిన సమయంలో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఆ విజయాలు రాసుకున్న నోట్స్‌ని చదువుతూ ఉండడం. అప్పుడు అవన్నీ విజయం సాధించిన క్రమాలన్నీ కూడా మనసు మీద మళ్ళీ ముద్రించబడతాయి. మనసు మీద మళ్ళీ అవి తమ ప్రభావాన్ని చూపిస్తాయి. నిరంతరం చదువుతూ ఉండడం ద్వారా. అప్పుడు చిన్న చిన్న పనులేమైనా తీసుకొని, చిన్న చిన్న పనులు ఎంచుకొని, అంటే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాము అన్న పనులే చేయాలి. ఉదాహరణకి మనం ఒక షాప్‌కి వెళ్లి పెన్ను తేవాలి అని బయలుదేరి షాప్‌కెళ్తాం. ఒక పెన్ను కొనుక్కొని ఇంటికి వస్తాం. సక్సెస్. విజయం సాధించాం. చిన్న చిన్న పనులనే ముందు చెప్పుకున్నాం గదా! ఇందులో మనకి అపజయం వస్తుందని ముందు అనుమానించాల్సిన అవసరం ఉండదుగా. షాప్‌కెళ్ళి పెన్ను కొనుక్కుంటాం అనే విషయాన్ని మనం అనుమానించాల్సిన అవసరం లేదు. అటువంటి అనుమానించాల్సినవి లేదంటే ముందు వెనకలాడేవి ముందు పెట్టుకోకుండా చిన్న చిన్న విజయాలనే మనం సాధిస్తూ, వాటిని నోట్ చేస్తూ, ప్రతిరోజు గూడా ఈరోజు ఈ పని జేస్తా. పెన్ను కొనుక్కొస్తాం. యెస్. ఈరోజు పెన్ను సాధించాలనే ప్రయత్నం చేశాను. అందులో విజయం సాధించాను. ఇలా వెళ్ళాను, ఇలా చేశాను, ఇలా అడిగాను, ఇలా రాస్తా. మర్నాడు మరొకటి, మర్నాడు మరొకటి. అందుబాటులో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉన్న వాటిని మనం ముందు ఎంచుకొని, వాటిని ప్రతిరోజు కూడా చేస్తూ, అందులో నోట్స్‌లో రాస్తూ, ఆ నోట్స్ ప్రతిరోజు గూడా పగలు, రాత్రి పడుకోబోయే ముందు నిద్రలేచిన వెంటనే లేదా ఇతరత్రా టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఆ నోట్స్ చదువుతూ ఉండాలి. ఆ విధంగా విజయ స్ఫూర్తిని మనం స్వయంగా పొందుతూ ఉండాలి. అలాగే పనులు చేస్తూ విజయాలను పెంచుకుంటూ ఉండాలి. అయితే విజయాన్ని భావించడం అనే విషయం గూడా చూసుకోవాలి. పెద్ద విజయానికి ఎంత ఆనందపడతావో, ఒక పెన్ను కొనుక్కొచ్చిన విషయంలో గూడా నువ్వు అంత ఆనందపడి తీరాలి. నీ మనసుకి శిక్షణ ఇస్తున్నావు గాబట్టి, ఆ శిక్షణలో మొదటే విజయాన్ని సాధించావు. దాన్ని ఆనందిస్తావు.
మర్నాడు మనకు ఏదో కూర కొనాలంటాం. వెళ్తాం. షాప్‌కెళ్తాం. కూర కొనుక్కొని తెస్తాం. సక్సెస్. ఇలాగ నిరంతరం గూడా రోజుకి ఒకటో, రెండో పనులు తీసుకుంటూ, వాటికి సంబంధించిన పనులు జేస్తూ, విజయాలు సాధిస్తూ ఉండాలి. అలా క్రమక్రమంగా ప్రతిదీ గూడా విజయం సాధిస్తూ ఉంటాం. ఒక పెన్ను కొంటాం విజయం సాధిస్తాం. కూర కొనడం సాధిస్తాం. పుస్తకం కొనడం సాధిస్తాం. ఇలా ఏవైతే మనకి అందుబాటులో ఉన్నాయో విజయం సాధించేవి మాత్రమే. వాటిని ఎంచుకుని విజయాన్ని సాధిస్తూ, ఆ విజయాన్ని ఆనందిస్తూ ఉండాలి. చేసిన పనిని ఆనందిస్తూ ఉండాలి. ఆ పని చిన్న పనే గదా! ఇదేముంది అని ఆలోచించొద్దసలు. ప్రతిదీ కూడా విజయమే. ప్రతి పని కూడా విజయమే. ఈ పని నువ్వు విజయం సాధించావు. పెన్ను కొనాలనుకున్నావు సాధించావు. యెస్. ఆ విజయాన్ని నువ్వు ఎంజాయ్ చేయాల్సిందే. అలా ప్రతిరోజు కూడా విజయం సాధించగల పనులు ఎంచుకుంటూ, విజయం సాధిస్తూ, ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ, అది తన సొంత సామర్థ్యంగా గుర్తిస్తూ, ఆ సామర్థ్యాన్ని నోట్ చేస్తూ, ప్రతిరోజు కొంతకాలం చేసినట్లయితే తప్పనిసరిగా, ఖచ్చితంగా, తిరుగు లేకుండా మనసు మీద ఈ విజయాల ప్రభావం ఏర్పడి, అంతకుముందున్న వైఫల్య భయం తగ్గుతుంది, పోతుంది. అప్పుడు చిన్న పని నుంచి పెద్ద పెద్ద పనులు చేపడుతూ అల్టిమేట్‌గా ఇంకా ఆ వైఫల్య భయం పోతుంది గాబట్టి, అప్పుడు మనసు పనిని కోరుతుంది. పని చేసినప్పుడు విజయం దక్కుతుందన్న సందేశాన్ని నీకు పంపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దాని నుంచి విజయ సందేశం నీకొచ్చిందో, మానసిక వనరులు గూడా సహకరిస్తాయి. అప్పుడు పనిని చేపడితే తప్పనిసరిగా ఎంత పెద్ద పనైనా గూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇంచేత మనసుకి వైఫల్య భయంతో ఉన్న మనసుని విజయభావంలోకి తీసుకురావాలి. దానికి తగ్గ ఎక్సర్‌సైజెస్ చెప్పుకున్నాం. అవన్నీ గూడా చేస్తున్నట్లయితే తప్పనిసరిగా విజయ భావన మనసుకు నిండినప్పుడు వైఫ వైఫల్య భయం అనేది తప్పనిసరిగా పోతుంది. ఎటువంటి పనినైనా ఉత్సాహంతో చేస్తూ విజయాన్ని సాధించొచ్చు.